అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్‌కి ప్రమాదం, ఇక లేవడం కష్టమే. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేసిన చంద్రబాబు నాయుడు తాజాగా అధికారంలోకి వచ్చాక తన రాజకీయంలో ఏంటో చూపిస్తున్నారు. ఇప్పటికీ జగన్‌కు కుటుంబ పరంగా, రాజకీయ పరంగా, సోషల్ మీడియా పరంగా చెక్ పెట్టే వ్యూహంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు సక్సెస్ అయ్యారని చెప్పాలి. తాజాగా అసెంబ్లీలోని పీఎస్సీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవి వైసీపీకి దక్కకుండా చేయడంలో సఫలీకృతమయ్యారు. అసలు పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ అసెంబ్లీలోని వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష స్థానం దక్కకుండా చేశారు. మరోవైపు కీలకమైన పీఎస్సీ పదవి దక్కుతుందని ఆశపడ్డ వైసీపీ నేతలకు చంద్రబాబు తన వ్యూహంతో అడ్డుకట్ట వేయగలిగారు. తాజాగా ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా వైసీపీ నామినేషన్ దాఖలు చేసినా సరే పదవి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అనుకున్నట్లుగానే జనసేన పార్టీకి ఈ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పోలపర్తి రామాంజనేయులు ఎన్నికల దాదాపు ఖాయమైందని సమాచారం. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నామినేషన్ ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీ కమిటీ హాల్లో పీఎస్సీ చైర్మన్ పదవికి పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల బ్యాలెట్ పద్ధతిలో అసెంబ్లీ జరిగే సమయంలోనే నిర్వహిస్తారు. అసెంబ్లీ నుంచి పీఎస్సీలోని 9 మంది సభ్యులుంటారు. కూటమి పార్టీలు 9 మందితో నామినేషన్లను దాఖలు చేయించారు. వైఎస్ఆర్సీపీ నుంచి అదనంగా ఒకరు వేయడంతో పోటీ అనివార్యమైంది. దీంతో పోలింగ్ నిర్వహణకు అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ పీఎస్సీ పోలింగ్ జరిగితే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.